ఏ శుభకార్యానికైనా శుభారంభం. సో అంత నేర్చుకున్నారు కదా మరి తెలుగు ఇండస్ట్రీలో ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు కనీసం మీకు తెలియకపోయినా గానీ మీ కో ఆర్టిస్టులు ఉంటారు కదా, లైక్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, లైక్ హీరోలు కావచ్చు లేకపోతే హీరోయిన్స్ కావచ్చు. సో రామేశ్వరి గారు ఇది పద్ధతి కాదు, మనం మార్చుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం, మంచి ఆఫర్స్ వస్తాయి, మీరు ఇలా ఉంటే బాగుంటుంది అని మీ మంచి కోరి చెప్పిన హీరోయిన్స్ ఎవరు లేరా? అప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ అంటే ఎవరని చెప్తారు? టాప్ పొజిషన్ జయసుధ గారు, జయప్రద గారు. చూడండి, మేము వచ్చేసరికి వాణిశ్రీ గారు నిష్క్రమిస్తున్నారు, నెమ్మదిగా ఓకే వెళ్ళిపోతున్నారు ఆవిడ. ఇంకా ఐ థింక్ ఆ తర్వాత కొంచెం 1-2 సినిమాలు చేశారు అంతే. బట్ షీ వాజ్ ద సూపర్ స్టార్ దట్ వీ హ్యావ్ సీన్. మాకు సావిత్రి గారు తెలియదు అంతగా, మాకు వాణిశ్రీ గారు, జయలలిత గారు వీళ్ళు తెలుసు. ఎందుకంటే మేము పెరుగుతున్న టైంలో వీళ్ళు పెద్ద హీరోయిన్. మీ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ అంటే జయప్రద, జయసుధ, ఓకే, వీళ్ళంతా కూడా నాలాగే పైకి వస్తున్నారు అప్పుడప్పుడే. శ్రీదేవి గారు, కాకపోతే శ్రీదేవి గారు మాకంటే వయసులో తక్కువ. మేము ముగ్గురు బహుశా 3 of us are more contemporary. ప్రభ గారు బహుశా అగైన్ అరౌండ్ ద సేమ్ టైం. ఎగ్జాక్ట్ నాకు తెలీదు, బట్ ఐ థింక్ సో. శ్రీదేవి గారు వయసులో చిన్నది ఉండొచ్చు, బట్ యాజ్ ఎన్ యాక్ట్రెస్ షీ వాజ్ ఎ కంటెంపరీ. ఓకే. అండ్ షీ వాజ్ వెరీ గ్లామరస్. మనం లెట్స్ నాట్ బీట్ అరౌండ్ ద బుష్ కదా. ఆమెలో ఒక గ్లామర్ ఉంది, ఆమెలో ఒక ఊంఫ్ ఉంది, ఒక సెక్స్ సింబల్ లాగా. ఒక ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఓ మై గాడ్ అనిపించే ఒక ఫిగర్ ఉంది ఆమెకి. అండ్ షీ లైక్ షోయింగ్ ఇట్ ఆఫ్. ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎ ఫిగర్, ఐ ప్రాబ్లీ డోంట్ హ్యావ్ దట్ మెంటాలిటీ. కొంతమంది మరీ మిడిల్ క్లాస్ మొరాలిటీలో సఫర్ అవుతారు, నేను అలాంటిదాన్ని. మాకు ఒక మిడిల్ క్లాస్ ఆ మెంటాలిటీ పోలేదు. మాకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా పోలేదు, ఇప్పటికీ పోలేదు. ఇప్పుడు కూడా నేను చాలా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అంతా కూడా APMC మార్కెట్లో కొంటాయి, ఎందుకంటే అక్కడైతే నాకు 50% చీప్గా దొరుకుతాయి. సో దిస్ ఇస్ ద టిపికల్ మిడిల్ క్లాస్ మొరాలిటీ. ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళాక కూడా అది ఏంటంటే అక్కడ మనకి 50 రూపాయలు దొరికినప్పుడు నేను 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? అంటే బాంబేలో ఉంటున్నారు మీరు మళ్ళీ. అది నేను ఉండేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్, బాంద్రాలో మౌంట్ మేరీ. అంటే నాకు కావాలి అంటే డెఫినెట్ గా ఐ డోంట్ మైండ్ స్పెండింగ్ ఎనీ మనీ, బట్ ఐ నో ఐ కెన్ గెట్ ఇట్ దేర్ ఆ టైంలో, ఆ రకంగా. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ కొన్ని రకాల బట్టలు వేసుకోవడం కూడా ఐ థింక్ ఐ వాజ్ టూ కొంచెం సెల్ఫ్ కాన్షియస్. కొన్ని విధాలుగా శరీరాన్ని చూపించడంలో ఐ థింక్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఇట్. నాకు కొంచెం సిగ్గని కాదు కానీ ఇన్హిబిషన్ ఉండేది.